కాదు గౌతమ్ గంభీర్ శుభ్మన్ గిల్ నీ అల్లుడు అంటావు ఆ నుంచి హర్షిత్ రాణా టీమ్ లో లేడు అయినా కూడా చూసావు కదా ఈ పొద్దు రోహిత్ శర్మనే బాగా అన్నాడు వాళ్ళు ఎవరేం బాగా ఆడలే శుభ్మన్ గిల్ ఏదో ఆడినాడులే 77 ఆడినాడు కానీ బాల్ ఎక్కువ తిన్నాడు అదే మనకు మైనస్ పాయింట్ అయింది ఏం చేస్తాం నీ డెసిషనే బాలే అసలు ఇషాన్ కిషన్ ప్లేస్ లో కేఎల్ రాహుల్ పంపించాలి అప్పుడు కానీ కేఎల్ రాహుల్ వచ్చింటే ఈ పొద్దు మ్యాచ్ మన చేతిలో ఉండేది నీ వల్ల చూడు ఈ పొద్దు నేను 138 కొట్టినా కానీ ఫలితం లేకుండా పోయింది చూడు కాదు శుభ్మన్ గిల్ నీకు ఇంకా 25 ఏళ్ళే అయినా కూడా క్రాంప్స్ వచ్చినాయని డగ్గోటికి పోయి కూర్చుంటావే నాకు దగ్గర దగ్గర 40 ఏళ్ళు ఉన్నాయి అయినా కూడా నేను ఆడుతున్నా కదరా కాదురా వయసులో ఉన్నావు కొంచెం బాగా ఆడాల్సింది పోయి ఏందిరా క్రాంప్స్ గేమ్స్ అనుకుంటే ఎప్పుడు డగ్గోట్లో కూర్చోవడమేనా నన్ను చూసైనా నేర్చుకోరా ఇంక పోతే ఈ పొద్దు మన ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఎవరు అంటే 3 runs తో సెంచరీ మిచ్ అయినా మన గుర్నూర్ బ్రారు నీకు మంచి గిఫ్ట్ ఉంది ఇప్పుడు దో బూస్ట్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ నీ ఎనర్జీ కూడా ఇదే సీక్రెట్ కావాలని మనస్ఫూర్తి కోరుకుంటా మళ్ళీ లేకపోతే ఏంది బూస్ట్ డబ్బాతో మింగుతా ఏం తమాషాలు పడతావా ఏందిరా రంచు కొట్టియడం ఏందిరా నీకన్నా వాడు బెత్తెల్గాడు మేలు కదరా ఆర్సీబీ ప్లేయర్ వాడు చూసాం కదా వాడు బౌలరే కాదు అయినా కూడా ఇంగ్లాండ్కి వెళ్ళి ఎట్ట చేశాడు బౌలింగ్ కాదు గౌతమ్ గంభీర్ నిన్ను చేత్తో కొట్టాలనా కాలుతో కొట్టాలనా అనేది అర్థమే కాకుండా ఉంది ఏందిరా సెలెక్షన్ ఏందిరా కాదురా ఫస్ట్ ఓడిఐ సెకండ్ ఓడిఐలో బుమ్రా అంత బాగా బౌలింగ్ వేసాడు అట్టంటో నేను పక్కన కూర్చోబెట్టాలని నీకు మనసెట్ వచ్చింది వాడికి ఈ పొద్దు నీంటే 350 కూడా దాటేది కాదు స్కోర్ చూసాం కదా మిగిలిన ప్లేయర్లు ఎట్టేసారో బౌలింగ్ వాడి కనుక లేకపోతే 380 కాదు 450 కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లే కాదు జోరూటు నన్ను రోహిత్ శర్మని ఇద్దరిని సైలెంట్ లో పెడతా అన్నావు ఈ పొద్దు నువ్వు ఇండియన్ టీం ని సైలెంట్ లో పెట్టచ్చు కానీ మా ఇద్దరిని మటుకు ఎప్పటికీ సైలెంట్ లో పెట్టావు అది గుర్తు పెట్టుకొని ఇంకోసారి మాట్లాడేటప్పుడు మర్యాద మాట్లాడు